సో ఆర్టిఫిషియల్ వూమ్స్ వస్తే న్యాచురల్ ప్రెగ్నెన్సీ అవసరం అనేది తగ్గిపోతుంది. ఆర్టిఫిషియల్ వూమ్స్ అంటే ఏంటిది? సో గర్భసంచిలో బేబీ ఎట్లా పెరుగుతుందో అలాగే బేబీని బయట ఎన్విరాన్మెంట్ లో, బయట ఒక ఫ్లూయిడ్ బ్యాగ్ లో బేబీకి అవసరమైన ఆక్సిజన్ గానీ, న్యూట్రియన్స్ గానీ అందించేటట్టు చూసుకొని బేబీని బయట పెంచడం, అది ఆర్టిఫిషియల్ వూమ్. సో గర్భసంచి కాకుండా బయట ఆర్టిఫిషియల్ గా ఏది తయారు చేస్తామో దాన్ని ఆర్టిఫిషియల్ వూమ్ అనేది అంటాం. సో ఆర్టిఫిషియల్ వూమ్ ఎప్పుడు అవసరం, ఎవరిలో అవసరం? యూజువలీ కొందరు 20 వీక్స్ వరకు 5వ నెలలోనే డెలివరీ అవ్వడం గానీ, 6వ నెలలో డెలివరీ అవ్వడం గానీ జరుగుతుంది. అట్లా డెలివరీ అయిన బేబీ డైరెక్ట్ NICU లో గాలి పీల్చుకునేటట్టు పెట్టుకున్నప్పుడు బ్రెయిన్ డ్యామేజ్ కానీ, లంగ్ డ్యామేజ్ కానీ ఎక్కువ ఉంటుంది. సో ఈ బేబీని గర్భసంచిలో ఎలా పెరుగుతుందో అలాగే ఇంకో ఎన్విరాన్మెంట్ లో ఆర్టిఫిషియల్ వూమ్ లోకి ట్రాన్స్ఫర్ చేసినట్టయితే లంగ్ డ్యామేజ్ కానీ, బ్రెయిన్ డ్యామేజ్ కానీ తక్కువ అవుతుంది. అలాగే ప్రెగ్నెన్సీ వల్ల కాంప్లికేషన్స్ ఉన్న వాళ్ళు, చాలా హై బీపీ ఉండడము, ప్రీ ఎక్లాంప్సియా అంటాము, ఎక్లాంప్సియా అంటాము. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో కూడా మదర్ కి రిస్క్ తగ్గియడానికి బేబీని ఆర్టిఫిషియల్ వూమ్ లో ట్రాన్స్ఫర్ చేసినట్టయితే మదర్ రిస్క్ అనేది తగ్గుతుంది. అలాగే ఇంకో డిబేటబుల్ ఇదేంటంటే ఇన్ఫర్టిలిటీలో. సో ఇన్ఫర్టిలిటీలో ఎంబ్రియో ఏర్పడినప్పటి నుంచి ఆర్టిఫిషియల్ వూమ్ లోనే పెంచి డెలివరీ వరకు తీసుకెళ్లొచ్చా అనేది ఒక డిస్కషన్ జరుగుతూ ఉంది. కానీ ఇందులో ఎథికల్ గా కొన్ని ప్రాబ్లమ్స్ ఏంటిదంటే ఎవరిలో ఇది చేయొచ్చు, ఎవరిలో చేయకూడదు, మిస్యూజ్ ఏమైనా అవుతుందా, ఆర్టిఫిషియల్ బేబీస్ కోసం ట్రై చేయడం అనేది జరగొచ్చా అనేది ఎథికల్ ఇష్యూస్ అనేది జరుగుతుంది. ఇది ఎప్పుడైనా న్యాచురల్ ప్రెగ్నెన్సీకి మాత్రం రీప్లేస్మెంట్ అనేది చెప్పలేము. ఎందుకంటే ఎంత ఆర్టిఫిషియల్ గా వెళ్ళినా మదర్ కి బేబీకి ఒక బాండ్ ఫార్మేషన్ అనేది ఉంటుందండి. సో ఆ బాండ్ ఫార్మేషన్ మాత్రం ఆర్టిఫిషియల్ గానీ, రోబోటిక్స్ మదర్ తో గానీ రాదు. సో ఇట్ ఈస్ నెవర్ అ రీప్లేస్మెంట్ ఫర్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ. థ్యాంక్ యూ.